ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. నమస్తే, నేను మీ వరంగల్ బాషాబాయ్. వరంగల్ జిల్లాలో పైడిపల్లి గ్రామంలో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్ పైడిపల్లి గ్రామంలో ఉండబడవంటి మన దర్గా. ఈ దర్గా పైన 3 దేవుళ్ళు ఉంటాయి. ఒకటి క్రిస్టియన్స్, ఒకటి హిందూ దేవుడు మన ఎల్లమ్మ తల్లి, అలాగే హజరత్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా దర్గాని ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి పురాతన కాలం నుంచి వెళ్ళి ఉన్నటువంటి దర్గాకు నిజంగా కూడా ఈ 10, 11, 12 రోజులలో ఉత్సవాలు జరుగుతాయి. తండోపతండాలుగా వస్తాయి. దయచేసి ఒక్కడే ఇప్పటి వరకు కూడా ఒక్కడే చేసుకుంటున్నాడు. మీరందరూ నిజంగా కూడా మా నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మన టీడీపీ వాళ్ళు కావచ్చు, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ఇక్కడ చేసినటువంటి నిజంగా కూడా ఆ సాయం లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో మా వర్ధన్నపేట మన నాగరాజన్న, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న వచ్చినాక తర్వాత 2 సార్లు ఇక్కడికి తీసుకురావడం జరిగింది మా అన్నగారిని, నాగరాజన్నను. ఇక్కడ ఇంకా కొన్ని చేసేటువంటి పనులు ఉన్నాయి. ఈ ఉత్సవాలల్లో అందరూ ఆహ్వానితులే, అందరినీ పిలుచుకుంటున్నాం. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారని మేము చేసుకుంటున్నాం. ప్రతిసారి మా మూవీ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి, గబ్బర్ సింగ్ నుంచి వెళ్ళి, జబర్దస్త్ నుంచి వెళ్ళి మా ప్రతి ఒక్క ఆర్టిస్టులు వస్తారు ఇక్కడికి. దయచేసి దీన్ని కంపల్సరీ మేము మాట్లాడేది ప్రతి ఒక్కరు విని ఇది రేవంత్ రెడ్డి అన్న దగ్గర దాకా కూడా పోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చే ప్రజలకు మరమ్మతులు లేకుండా ఇక్కడ నిజంగా కూడా కొద్ది దూరంలో రోడ్డే లేదు. ఆ రోడ్డు లేకపోయినా కూడా పైన నుంచి ఇక్కడ దాకా రావాలంటే మొత్తం బండలు ప్రతి ఒక్కటి ఘోరాతి ఘోరంగా ఉండేది ఇక్కడ. కానీ ఆ యొక్క బాబా నిజంగా ఆ యొక్క దేవుడు హజరత్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా, నూరల్లా బాబా ఆయనకు ఏం చెప్పిండో ఆ తండ్రికి ఆ గొప్ప మనసున్న పీఠాధిపతి మా అంకుశావళి గారికి ఆయన ఒక్కడే ఇదంతా చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కూడా, మా చిట్టి గారు కూడా కొంత సాయం చేస్తున్నాడు. ఇంకా సాయం చేయాలని, ఇంకా రోడ్లు వేయాలని, ఇక్కడ ఉన్నటువంటి వాటికి స్టేజ్ పక్కపండి కానీ ఇక్కడ కానీ కొంత మాకు పనులు ఉన్నాయి. ఆ పనులు మా నాగరాజన్న దయచేసి చెప్తున్నా, మా మినిస్టర్ గారు, మా వరంగల్ జిల్లా ఉన్నటువంటి 2 మినిస్టర్లు ఉన్నారు. ఆ మినిస్టర్ గారు కానీ, సురేఖమ్మ గారు కానీ, మా సీతక్క గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ దీనికి సాయం చేయాలని, ఈ ఉత్సవాలకు రావాలని కానీ ఇది దృష్టిలోకి తీసుకోవాలని చెప్పి మా అన్న రేవంత్ రెడ్డి అన్న కూడా ఇది విన్నపంగా చెప్పుకుంటున్నాం. మా దర్గా గురించి పైడిపల్లి వాసులు నిజంగా ఇంత పెద్ద దర్గా ఇక్కడ ఉండడం నిజంగా గొప్ప విశేషం. కానీ దీన్ని నిజంగా మన గవర్నమెంటు కొంచెం ఆలోచించి ప్రతి ఒక్క దేవునికి సాయం చేసినట్టు ఇక్కడ మా దర్గా కూడా ఈ రోడ్డు ఒక మరామతు, ఈ లైటింగు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు చేయడానికి మా నాగరాజన్న ముందు వస్తాడు కాబట్టి ముందు చేయాలని ఇప్పుడు వచ్చే 10, 11వ తారీఖు నాడు జరగబోయే ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ఖచ్చితంగా రావాలి, తిరగాలే, పోవాలి. ఇక్కడికి వచ్చిన వారు నిజంగా కూడా మనసు వాళ్ళది నిబ్బరంగా ఉంటుంది. నిజంగా మా ప్రతి ఒక్కటి మన మనసులో అయితే ఏదనుకుంటామో అది జరుగుతుంది. దానికి నిజంగా కూడా మన జబర్దస్త్ ప్రవీణ్ గారు ఇక్కడికి ఒకసారి వట్టిగానే వచ్చిండు. ఇక్కడికి మళ్ళీ 2వ సారి వచ్చిన తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయినావు అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ రాగానే వాడు ఈ దర్గా అంటే పడి చచ్చిపోతాడు. మా ఫిష్ వెంకటన్న కానీ, ఆనంద్ భారతి కానీ, చిట్టి కానీ, గబ్బర్ సింగ్ రమేష్ కానీ, లిమ్సన్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా వస్తారు. వెంకీ మంకి కానీ, రాజమౌళి కానీ, జీవన్ కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈసారి కూడా తండాలుగా మాకు జరగబోయే 3 రోజుల ఉత్సవాలకు మీరు అందరూ వస్తారని మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈ దర్గాను మాత్రం మా నాగరాజన్న గారు పరిగణనలో తీసుకొని కొంచెం ఆలోచించి ఈ దర్గాకు ఆయనతో ఒక రోడ్డు, ఈ లైటింగు, ఇవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా దర్గా తరఫున. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వరంగల్లో పోచం మైదాన్ నుంచి పైడిపల్లి దగ్గర నూర్ బాబా దర్గా ఉంది. ఇక్కడ చాలా కరామత్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కోరుకున్నా అది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మేము ఇది కావాలి, మేము ఇది కావాలంటే అయిపోతుంది. కానీ ఇక్కడ అంకుశావళి అని తను ఇక్కడ అప్పుడు ఏం లేకుండే ఇక్కడ నూర్ బాబా దగ్గర, కాబట్టి కేవలం ఒక గుట్ట మాత్రమే ఉండే. అక్కడ అంకుశావళి తన సొంత ఒక్కొక్క రూపాయి ఇచ్చేసి ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ చేశారు. వచ్చేదానికి కూడా దారి లేకుండే.
ఈ రోడ్డు కాడ నుంచి మొత్తం క్లీన్గా ఇక్కడ ఒక దర్గా ఉంది అని ప్రజల కోసం ఇక్కడ మేము ఉన్నాం ఇక్కడ అనేసి చెప్పి ఇక్కడ వలి అల్లా ఉన్నాడని చెప్పి ఆయన ఇక్కడ ప్రతి ఒక్క భక్తులని ఇక్కడ పిలిపించే జరుగుతుంది. కానీ ఇక్కడ చాలా కరామాత్ ఉంది, ఇంకా కొంచెం పని అయ్యేది ఉంది. కేవలం పాపం మా అంకుష్ వలే మాత్రమే తను చేస్తుండు కాబట్టి తన చేయిలో చెయ్యి మనం కూడా కలిసి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు సాయం చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఏదైతే ఇక్కడ వచ్చి పిల్లలు లేని వాళ్ళు, ఇంకా వాళ్ళ ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేస్తారు, ఇక్కడ వచ్చి ఏదైనా కోరుకుంటారు, చేసి వలి అల్లా తుఫేల్ మే అల్లా తాలా అని అల్లా తాలా వలి అల్లాకే తుఫేల్ మే అనేసి చెప్పే జరుగుతుంది. కానీ ఇక్కడ పెద్ద మస్జిద్ కూడా అంకుశావలి కట్టేది జరిగింది. కాబట్టి ఇక్కడ పైడిపల్లిలో ఉంది, వరంగల్లో ఉంది దర్గా నూర్ బాబా అని. కాబట్టి ఇక్కడ గుట్ట పైన ఉంది దర్గా నూర్ బాబా దర్గా అని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఇవాళ అజ్మీర్ షరీఫ్ గారి చట్టి ఉందని తను అంకుశావలి ఇక్కడ ఎందరో పేద వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ కుల మత లేకుండా ప్రతి ఒక్కరికి ఒక అన్న తమ్ముడు అక్క చెల్లెలాగా కూర్చోపెట్టి ఎంతో భోజనం చేపించే జరిగింది ఇక్కడ. కాబట్టి మేము మనసారా కోరుకుంటున్నాం అంకుశావలి గారికి, మీరు ఇంత ప్రజలలో ఇంత చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను అల్లాతోని దువా చేస్తున్నాను. ఇంకా మీరు దర్గాకి ఇంకా చేసేదానికి ప్రతి ఒక్కరు మీ తోడు వస్తారని కూడా నేను చెప్పే జరుగుతుంది. నేను రహీమునిసా బేగం, కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ.